ఇప్పుడు మనం వెలాసిటీ, యాక్సిలరేషన్ వీటి డైరెక్షన్స్‌ని గురించి నేర్చుకుందాం. ఈ 2 కూడా అంటే వెలాసిటీ, యాక్సిలరేషన్ 2 కూడా సేమ్ డైరెక్షన్‌లో ఎప్పుడు ఉంటాయి. అలానే ఈ 2 ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎప్పుడు ఉంటాయి. ఇవి 2 ఒకదానికొకటి పర్పెండిక్యులర్‌గా ఎప్పుడు ఉంటాయి. అలానే వెలాసిటీ ఏమో 0 అవ్వాలి, యాక్సిలరేషన్ ఉండాలి. అలాంటి కేసు ఏంటి? ఒక ఎగ్జాంపుల్. అలానే యాక్సిలరేషన్ 0 అవ్వాలి, వెలాసిటీ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఇవి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఒక స్టోన్ని వర్టికల్గా పైకి విసిరేసాం. అంటే వెలాసిటీ ఏమో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వర్టికలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. అలా కాకుండా ఒక ఫ్రీలీ ఫాలింగ్ స్టోన్ క్రింద పడుతున్నదన్నమాట. వెలాసిటీ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది, యాక్సిలరేషన్ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే 2 సేమ్ డైరెక్షన్. ఒక బాడీ సర్క్యులర్ మోషన్లో ఉంది. అలాంటప్పుడు దాని యాక్సిలరేషన్ ఏమో సెంటర్ వైపు ఉంటుంది రేడియస్ వెంబడి, వెలాసిటీ ఏమో టాంజెంటియల్ డైరెక్షన్లో ఉంటుంది. వాటి మధ్య యాంగిల్ 90 degrees. అలా కాకుండా ఒక బాడీని పైకి విసిరేస్తే మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ 0 ఉంటుంది, కానీ దానికి యాక్సిలరేషన్ ఉంటుందన్నమాట మ్యాక్సిమం హైట్ దగ్గర. అలా కాకుండా ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే వెలాసిటీ ఉంటుంది, కానీ యాక్సిలరేషన్ ఎంత అంటే 0.